వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. సాధారణంగా అధికార పార్టీ నేత నోటి నుంచి మాట వచ్చిందంటే చాలు, క్షేత్రస్థాయిలో పని జెట్ స్పీడ్తో జరిగిపోవాలి. అది ఆర్డర్ అయినా రిక్వెస్ట్ అయినా ఆఫీసర్లు ఉరుకులు పరుగులు పెట్టాలి. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీన్ మాత్రం పూర్తి రివర్స్ అవుతుందట. అక్కడ మంత్రుల మాటలకు తేలిపోతున్నాయా? ఎమ్మెల్యేల ఆదేశాలను ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారా? గత సర్కార్ హయాంలో గప్చుప్గా పనిచేసిన యంత్రాంగం ఇప్పుడు పవర్ఫుల్ మంత్రులు ఫోన్ చేసినా చూద్దాం చేద్దామంటూ కాలయాపన చేస్తుందా? అసలు అధికారులకు అధికార పార్టీ నేతలకు మధ్య గ్యాప్ ఎక్కడ వచ్చింది? 3 రంగుల జెండా నీడలోనూ ఇంకా గులాబీ నేతల మాటలే చెల్లుబాటు అవుతున్నాయా? లేక ఇతర పార్టీల నేతల స్పీడ్కు హస్తం నేతలు బ్రేకులు వేయలేకపోతున్నారా? తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి 3 కీలక నేతలు ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారు. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వంటి సీనియర్లు మంత్రులుగా, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్ వంటి వారు కీలక పదవుల్లో ఉన్నారు. ఇంతటి భారీ బలగం ఉన్నప్పటికీ జిల్లా పాలనపై పట్టు సాధించడంలో హస్తం నేతలు తడబడుతున్నారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు సామంతుల పాలన సాగిస్తే ఇప్పుడు మంత్రుల సిఫారసు లెటర్లు కూడా ఆఫీసుల్లో మూలన పడుతున్నాయనే చర్చ సాగుతుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలు అధికారులపై పూర్తి పట్టు సాధించారు. అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిందే వేదంగా సాగింది. అయితే ప్రభుత్వం మారినా అధికారుల మైండ్ సెట్ మాత్రం ఇంకా పాత పద్ధతుల్లోనే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో ఉన్న ఆఫీసర్లు మాత్రం ఇంకా గులాబీ నేతల వైపే మొగ్గు చూపుతున్నారట. సిరిసిల్ల, కోరుట్ల, హుజూరాబాద్ వంటి చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా అధికారుల తీరు మారకపోవడం గమనార్హం. జిల్లా కలెక్టర్లు సైతం అధికార పార్టీ నేతలను లైట్ తీసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైనా సమస్య మీద జనం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆయన భరోసా ఇచ్చి కలెక్టరేట్కు పంపిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్తే మంత్రి గారు ఫోన్ చేశారు కదా, పని అయిపోతుందిలే అని పంపేస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం కావడం లేదట. 100 ఫోన్ కాల్స్ వస్తుంటాయి, అవన్నీ చేయడం సాధ్యమా అని స్వయంగా ఓ కలెక్టర్ వ్యాఖ్యానించినట్లు జిల్లాలో పెద్ద చర్చే నడుస్తుంది. రాష్ట్రంలోని కీలకమైన మంత్రుల మాటకే విలువ లేకపోతే ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు మొండితనానికి పరాకాష్ఠగా సిరిసిల్ల జిల్లాలో జరిగిన సంఘటనను ఉదాహరిస్తున్నారు. మాజీ కలెక్టర్ సందీప్ కుమార్ జూ, విప్ ఆది శ్రీనివాస్ మధ్య ప్రోటోకాల్ విషయంలో పెద్ద యుద్ధమే నడిచింది. చివరికి సీఎంకు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్పై బదిలీ వేటు పడింది. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా మిగతా అధికారుల్లో పెద్దగా మార్పు రావడం లేదట. కరీంనగర్ జిల్లాలో ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అడిగిన పనులు చకచకా అయిపోతున్నాయని, తాము మాత్రం నోరు తెరిచి అడగలేకపోతున్నామని కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రులు తరచూ రివ్యూ మీటింగ్స్ పెట్టేవారు. ఏ శాఖలో ఏం జరుగుతుందో ఆరా తీసేవారు. తప్పు జరిగితే అక్కడికక్కడే అధికారులను కడిగి పారేసేవారు. దీంతో అధికారుల్లో ఒక రకమైన భయం ఉండేది. కానీ ఇప్పుడు సమీక్షలు నామమాత్రంగా సాగుతున్నాయట. కలెక్టర్లు ఇచ్చిన రిపోర్ట్లనే ఫైనల్ అనుకుంటూ మంత్రులు సరిపెట్టుకుంటున్నారట. కేవలం పోలీస్ శాఖలో మాత్రమే మంత్రుల మాట చెల్లుబాటు అవుతుందని, మిగతా రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల్లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుందంటున్నారు. ఇక పోలీస్ శాఖలో కూడా అంతర్గత పోరు నడుస్తుంది. కరీంనగర్ సిపి గౌస్ ఆలంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేయడం వెనుక శాఖలో కొందరు కోవర్టు అధికారుల లీకులే కారణమనే చర్చ నడుస్తుంది. ఒకవైపు అధికార పార్టీని ప్రసన్నం చేసుకుంటూనే మరోవైపు పాత బాసులకు సమాచారం చేరవేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే కాకుండా శాంతి భద్రతల విషయంలో కూడా రాజకీయ రంగు పొలుముకుంటుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు పాలనను పరుగులు పెట్టించాలని చూస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు సహకరించడం లేదనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పటికైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాలనపై పట్టు పెంచుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు విశ్లేషకులు. కేవలం ఫోన్లు చేసి వదిలేయడం కాకుండా శాఖల వారీగా లోతైన సమీక్షలు చేస్తేనే అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. మరి హస్తం నేతలు ఎప్పటికి మేల్కొంటారో, అధికారులను తమ దారిలోకి తెచ్చుకుంటారో చూడాలి.